వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనిశెట్టి రామకృష్ణ, జేఏసీ వైస్ చైర్మన్ మల్లేష్ తెలిపారు. అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పని ఒత్తిడి కారణంగానే వీఆర్ఓ హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. వీఆర్ఓల పనిభారం తగ్గించి కేవలం రెవెన్యూ విధులు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్ఏలపై రోజురోజుకి పని ఒత్తిడి పెరుగుతుందని, ఇకపై నిబంధనల ప్రకారం పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర కార్యాలయం కలెక్టరేట్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని మా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు మరియు అలాగే వీఆర్ఓలు మా మిత్రులందరూ కూడా రావడం జరిగింది. విలేజ్ సర్వేలు, వీఆర్ఏలు అందరూ కలిపి ఒక జేఏసీగా ఉన్నందున అందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఏదైతే ఉందో, కర్నూలు జిల్లాలో పని ఒత్తిడితోటి అలాగే పై అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న మహమ్మద్ హుస్సేన్ గారు గ్రేడ్ 2 వీఆర్ఓ అయినా 15,000 రూపాయల జీతాన్ని పనిచేస్తూ ఇటీవలే అతను వెన్నెముకకి సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది. వీఆర్ఓ విధులు నిర్వహించలేను, వేరే వాళ్ళకి వెయ్యండి, ఈసారి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రాధాయపడి లెటర్ పూర్వకం కూడా పై అధికారులని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చి బలవంతంగా అతన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని విధుల్లోకి జాయిన్ అవ్వమండం, అలాగే అతనికి పని ఒత్తిడి కారణంగా వేరే విలేజ్లు కూడా ఇన్ఛార్జ్ చేసి అతను మానసికంగా చాలా క్షోభకు గురి చేసి పని ఒత్తిడి ఎక్కువ చేయడం వల్ల ఆయన బలవన్మానానికి పాల్పడి ఆయన ఉరేసుకుని చనిపోవడం జరిగింది. ఈరోజు ఆయన బలవన్మరణానికి కుటుంబం అంతా కూడా రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సర కాలం నుంచి ఎంతోమంది యాక్సిడెంట్ల రూపంలో అలాగే పని ఒత్తిడి కారణంగా సూసైడ్, అంటే గత 4 నెలల క్రితం మన పక్కనే ఉన్న గొల్లప్రోలు మండలంలో కూడా మన కేవలం తహసీల్దార్ గారి యొక్క పని ఒత్తిడి, అతని యొక్క శాడిజం అన్నమాట. నిజంగా అంత పని ఒత్తిడిని తట్టుకోలేక మా వీఆర్ఓ మిత్రుడు కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యను కూడా పాల్పడడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో వీఆర్ఓల యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా అవడం వల్ల వీఆర్ఓలు మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడడం, అలాగే వేరే పై అధికారులు చెప్పినా కూడా ఏ విధంగా కూడా పట్టించుకోకపోవడం, పని ఒత్తిడి అధికంగా అవడం వల్ల రకరకాల మానసికంగా, అంటే సమయపాలన, ముఖ్యంగా సమయపాలన లేకుండా వీఆర్ఓలకి, అంటే ఇవాళ సచివాలయం ఎంప్లాయీస్ కానీ వేరే డిపార్ట్మెంట్ కానీ చూసుకుంటే కేవలం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటలకి క్లోజ్ చేసి వాళ్ళు విధులు ముగించుకుని వెళ్ళిపోతున్నారు. కానీ 24 గంటలు విధులు నిర్వహిస్తున్న ఒకే ఒక్క ఉద్యోగం ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఒక్క వీఆర్ఓ ఉద్యోగం మాత్రమే. మరి ఈ దౌర్భాగ్యం ఏంటో తెలియదు, కానీ సమయపాలన లేక సమయానికి ఇంటికి వెళ్లకుండా ఏదో లేట్ నైట్ ఇంటికి వెళ్ళడం, మార్గ మధ్యలో అనేక రకాల యాక్సిడెంట్లకు గురవడం, మానసికంగా అనేక రకాల ఒత్తిళ్లకు గురవడం, కుటుంబాలకు దూరం అవడం, చాలా మానసికంగా కుంగిపోతున్నారు మా వీఆర్ఓ సోదరులంతా కూడా. దీన్ని పరిష్కరించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము మెమరాండం రూపంలో విన్నవించడం జరిగింది. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోలేదు. రీసెంట్గా ఈ కర్నూలు జరిగిన కార్యక్రమానికి దానిలో భాగంగా ఏంటంటే 3 రోజుల కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేసి రేపు గురువారం నాడు మన కర్నూలు జిల్లాలో ఏదైతే ఉందో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ మహాధరణ కార్యక్రమాన్ని పెట్టి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆదుకోవడం జరుగుతుంది రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు. అలాగే రాష్ట్ర జేఏసీ పక్షాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది జయప్రదం చేసిన మా వీఆర్ఓ సోదరులందరికీ కూడా, జిల్లా తరఫున వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం.